ఆదివారం దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి అమూల్యమైన వర్తమానం. దేవుడు మనల్ని ఒక నింద వేయడానికి సిద్ధపడుతున్నాడు. ఒక నేరారోపణ దేవుడు మనమే చేస్తున్నాడు. మనం ఎవరి మీద చేస్తుంటాం? ఎప్పుడు దేవుడు ఏం చేశాడు, నాకు దేవుడు ఉంటే ఇలా అవుతుందా, దేవుడు ఉంటే నాకు ఈ స్థితిగతులు వస్తావా? నేను కూడా సహోదరి ఒక ఆమె యొక్క అలారలక్ష్మి కోడలు సాక్ష్యం చెప్పింది కదా, ద్రాక్షపాము నుండి దేవుడు తప్పించాడని. అందరూ అంటారు, అమ్మగారు దేవుడు ఏం చేశాడు మీకని. మరి దేవుడు ఏం చేశాడు అన్న దానికి ప్రశ్నకు జవాబు ఇదే కదండి. మరి ఒకవేళ మేము చూడకపోతే, దాని మీద కూర్చుంటే, లేకపోతే దాన్ని మేము ముట్టుకుంటే, లేదంటే దానికి ఏదైనా హాని చేస్తే అది మా అమ్మలను కాటు వేసేది కదా. మరి దేవుడు ఈ విధంగా మాకు చేశాడు అని ఆమె దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప మేలు చేస్తే సాక్ష్యం కాదండి, బ్రతికి ఉండటమే గొప్ప సాక్ష్యం. మనం ఏం చేస్తూ ఉంటాం తెలిసి, ఈ రోజు నేను సాక్ష్యం చెప్పాలి. ఎందుకు? దేవుడు ఏం చేశాడు? ప్రమాదం తప్పించాడు. దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. దేవుడు ఏం చేశాడు? నన్ను తప్పించాడు. ఇది కదండి సాక్ష్యం. ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. ఎందువలన? దేవుడు ఇర్మియా గ్రంథాన్ని దేవుని సన్నిధిలో మనం చూద్దాం. భక్తుడైనటువంటి ఇర్మియా రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూద్దాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి, కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమార్తె తన వడ్డాణములను మరచున, నా ప్రజలు లెక్కలేని దినములు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు? నీవేమన్నావు? దేవుడు మమ్మలను మర్చిపోయాడండి. మీరు మమ్మల్ని మర్చిపోయారండి. దైవజనులు మర్చిపోయారండి. మమ్మల్ని మర్చిపోయి మేము ఎక్కడ కూర్చుంటామండి?